హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ మనస్సాక్షి. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మనస్సాక్షి. ఇంటికి వచ్చి అలసిపోయినట్లుగా కుర్చీలో కూర్చుని ఆలోచనలో పడినట్లుగా పైకప్పు కేసి చూస్తున్న కనకారావుని అతని భార్య ఇందిర అనునయంగా అడిగింది. ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని. అతనేం మాట్లాడకపోయేసరికి ఆమె మళ్ళీ రెట్టించింది. అతను ఉలిక్కిపడి ఏం లేదులే అనేసినా ఆమె ఊరుకోలేదు. ఏదో జరిగిందని తెలుస్తుంది, చెప్పండి అంటూ అడిగేసరికి అతను మెల్లగా చెప్పటం మొదలుపెట్టాడు. ఈరోజు డ్యూటీకని బయలుదేరి వెళ్తూ ఒక స్నేహితుడు కనిపిస్తే మాట్లాడుతూ నిలబడ్డా. ఇంతలో ఒక 4-5 ఏళ్ల చిన్నపాప వచ్చి నా చేయి పట్టుకుని లాగుతూ మావయ్య అని ముద్దుగా పిలిచింది. నేను ఆశ్చర్యంగా ఏమిటన్నట్లు చూశా. ఈవేళ నా పుట్టినరోజు అంటూ చాక్లెట్ చేతిలో పెట్టింది. నేను మరింత ఆశ్చర్యపోతూ ఎవరమ్మాయివమ్మా అని అడిగా. ఇంత రద్దీలో ఎక్కడి నుండి ఎలా వచ్చింది పాప అని నాకు విస్మయంగా అనిపించింది. ఇలా నన్నే మావయ్య అంటూ ఎందుకు పిలిచింది అనిపించింది కూడా. రోడ్డుకు అటుపక్కనున్న ఓ ఇంటిని చూపించి అదే మా ఇల్లు అంది. నేను ఆ పాపని ఎత్తుకుని స్నేహితుడికి బాయ్ చెప్పేసి పదమ్మా మీ ఇంటి దగ్గరకు అని చెప్పి తీసుకువెళ్ళా. గుమ్మం దగ్గర నిలబడ్డ ఆవిడ దగ్గర దింపి మీ అమ్మాయా అమ్మా అని అడిగా. అవునన్నయ్య, ఈవేళ తన పుట్టినరోజు. పోలీస్ యూనిఫామ్లో ఎవరు కనిపించినా బంధువులే అనుకుంటూ ఏదో వరుస కలిపేస్తుంది. వాళ్ళ నాన్న ఉద్యోగం కూడా ఈ డిపార్ట్మెంటే అవటం వలన కావచ్చు. మీరు అక్కడ కనిపించేసరికి చాక్లెట్ ఇస్తానని పరిగెట్టుకుని వచ్చింది అని చెప్పింది ఆమె. మామయ్య అని చిన్న పాప పిలిపే తీయగా అనిపిస్తే ఆ పాప తల్లి అన్నయ్య అంటం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. వెళ్ళిపోదామని అనుకుంటుండగానే కూర్చోమంటూ ఆ వరండాలో ఓ మూలనున్న కుర్చీ తెచ్చి వేసిందావిడ. ఏం చేయాలో తోచక సరేనని కూర్చున్నాను. పాపతో నువ్విక బడికి వెళ్ళమ్మా అంది. పాప లోపలికి వెళ్ళి బాయ్ నాన్న అని చెప్పి కూల్ బ్యాగ్తో బయటకు వచ్చి చకచకా వెళ్ళిపోయింది. ఒక్కతే వెళ్తుందమ్మా అని నేను అడిగిన ప్రశ్నకి పక్కనే 4 ఏళ్ల అవతలే బడి, ఎవరో ఆవిడ తన ఇంట్లోనే కొద్దిమంది పిల్లలకి చదువు చెప్తోంది. ఆవిడ పద్ధతులు నచ్చి అక్కడే చేర్పించాను అంది. పాప చిన్నది కదా, ఎంత దగ్గరైతే మాత్రం పాప తండ్రి బడి వరకు కూడా వెళ్ళి రావచ్చు కదా అని నాకు అనిపించింది. ఆ మాట అలా అడగలేక పాప నాన్న లోపలున్నారా అమ్మా అని అడిగా. ఆమె తల క్రిందకి వాలిపోయింది. ఆయన లేరండి అంది బొంగురు కంఠంతో. పాప ఇప్పుడేగా బాయ్ చెప్పింది అని నాకు సందేహం వచ్చి ఆవిడ వైపు విస్మయంగా చూశా. ఆయన ఉద్యోగంలో భాగంగానే ఒక నేరస్తుడిని పట్టుకోవడానికి వెళ్ళి అతని చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాప మాత్రం అలమారాలో హ్యాంగర్కి తగిలించున్న తండ్రి డ్రెస్సుకు బయటకు వెళ్ళే ప్రతిసారి బాయ్ చెప్పి వెళ్ళడం అలవాటు అంటూ ఆమె కళ్ళు తుడుచుకుంది. నాకు మనసు వికలమైపోయింది. పక్కకు తల తిప్పి చూసిన నేను ఉలిక్కిపడ్డాను. తెరిచి ఉన్న తలుపు నుండి లోపల గదిలో గోడపైనున్న ఫోటో కనిపించింది. దండ వేసి ఉంది. ధనుంజయ్ గారా అమ్మా పాప తండ్రి అంటూ అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. ఆయనతో నాకు బాగా పరిచయం ఉందమ్మా, చాలా మంచి వ్యక్తి అన్నాను. నా గొంతు పూడుకుపోయింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోవడం గమనించిన నా మనసు ఆర్ద్రమైపోయింది. ధనుంజయ్ సార్తో నాకు కొంచెంగా పరిచయం ఉంది. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఆ నేరస్తుడు విమల్ దాస్ ఆచూకీ తెలిసి పట్టుకోవటానికని మా డిపార్ట్మెంట్ వాళ్ళు అకస్మాత్తుగా దాడి చేశారు. అయితే ముందుగా ఈ విషయం మా డిపార్ట్మెంట్ నుండే అతనికి కబురు వెళ్లటంతో తప్పించుకోవడమే కాకుండా ధనుంజయ్ గారినే హతమార్చడం జరిగింది. ఈ కబురు విన్నప్పుడు బాధతో వెలవెల్లాడినా గాని ఈరోజు ప్రత్యక్షంగా ధనుంజయ్ గారి భార్య పిల్లను చూసేసరికి వాళ్ల పరిస్థితికి నాకు దుఃఖం ఆగలేదు. అతను ఆ పైన మాట్లాడలేనట్లుగా 2 నిమిషాలు మౌనం వహించాడు. దీనికా మీరింత బాధపడటం? మన చేతుల్లో ఏమీ లేదు. జరిగింది తలుచుకుని ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు అంది ఇందిర అనునయంగా అతని చేయిని పట్టుకుని. పెళ్ళైన 6-7 ఏళ్లకే ఆమెకి ఎంత ఒంటరితనమో చూడు. చిన్న పాపకి తండ్రి అంటే ఎంత అభిమానమో. స్కూల్కి వెళ్తూ కూడా తండ్రి యూనిఫామ్కి బాయ్ చెప్పి వెళ్ళడం. నేను నిజంగా ఆ స్థితిని చూసి తట్టుకోలేకపోయాను. అతని మాటలు పూర్తవకుండానే ఇందిర ఈరోజే వాళ్ళని కలిసి వచ్చారుగా, అలాగే ఉంటుంది. కాఫీ తెస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల్లోనే కాఫీ కప్పు తెచ్చి అందిస్తున్న ఇందిరతో అతను అన్నాడు,
నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినలేదు. మా డిపార్ట్మెంట్ నుండి ఆ విమల్ దాస్కి ఆ దాడి వివరాలు చేరవేసింది ఎవరో తెలుసా? ఎవరైతే మాత్రం చేసేదేముంది? అనర్థం ఏదో జరిగిపోయింది. ఎవరి పాపాన్ని వాళ్లే పోతారు. చేసిన పాపానికి వాళ్లే శిక్ష అనుభవిస్తారు. మీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మనం చేయగల సాయం ఏమన్నా ఉంటే చేయటమే వాళ్ళకు కొంచెం భరోసాగా ఉంటుంది అంటూ ఇందిర ఖాళీ కాఫీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అవును, ఏదైనా సాయం చేయాలి మనసులోనే కనకారావు గట్టిగా అనుకున్నాడు. మరునాడే వెళ్ళి ఆ విషయమే పాప తల్లి విమలకు చెప్పాడు. డిపార్ట్మెంట్ నుండి బాగానే సాయం అందింది. అది పాప భవిష్యత్తు కోసం బ్యాంకులో వేసి ఉంచాను. ఆర్థికంగా లోటు లేదు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళం కాబట్టి అయిన వాళ్ల ఆసరానే లేదు. ఇప్పుడు మీరు అన్నయ్యగా అండగా ఉంటానన్నారు కాబట్టి ఆ లోటు లేదు అంది విమల సంతోషంగా. కనకారావు అప్పుడప్పుడు వెళ్ళి క్షేమ సమాచారాలు వాకప్ చేస్తూ వాళ్ళకేం కావాలో కనుక్కుంటున్నాడు. కానీ ఇంట్లో అతని ధోరణి విడ్డూరంగా మారటం అతని భార్య ఇందరికూ ఇబ్బందికరంగా ఉంటోంది. అతను మాటి మాటికి ఉలిక్కి పట్టం, దేనికో బాధపడటం జరుగుతోంది. ఇందిర అతన్ని ఎంత అడిగినా మౌనమే సమాధానంగా మారింది. ఎందుకిలా ఉంటున్నారు, ఏమిటి ఆయన మనోవ్యధ అని ఆమె ఎంత తరిచి అడిగినా ప్రయోజనం లేకపోతోంది. ఒకరోజు హఠాత్తుగా విమల దగ్గరకు అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ ఇందిర వచ్చింది. తనెవరో ఏమిటో చెప్పి గాబరా పడుతూ మీరొక్కసారి హాస్పిటల్కి రావాలి అంది. అయోమయంగా చూసిన విమలకు ఇందిర హడావిడిగా కొంత సమాచారం ఇచ్చింది. రాత్రి మా వారు నిద్రమాత్రలు ఎక్కువ వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. నేను వెంటనే చూడబట్టి హాస్పిటల్లో చేర్పించాం. రాత్రంతా స్పృహ వస్తూ పోతూ ఉంది. మిమ్మల్ని ఒక్కసారి చూడాలని అన్నారు, అందుకే వచ్చాను అంది. వినగానే త్రుళ్ళిపడిన విమల హడావిడిగా లోపలికి వెళ్ళి అలమారాలు వెతుకుతూ ఉంటే ఇందిర ఆశ్చర్యంగా చూసింది. విమల వెతికి పట్టుకున్న కాగితాన్ని తీసుకుని పదండి అంది. ఇందిర అయోమయంగా చూస్తుంటే ముందు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ మీకు అన్ని విషయాలు తెలుస్తాయిలేండి అంది. హాస్పిటల్ చేరాక కనకారావు విమల చేతుల్ని పట్టుకుని అమ్మా, ధనుంజయ్ గారి మరణానికి కారకుణ్ణి నేనేనమ్మా. ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే సతమతమవుతున్నాను. విమల్ దాస్ ఇచ్చే కమిషన్కు కక్కుర్తుపడి ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన పాపాత్ముణ్ణమ్మా. ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయాను. కానీ మనస్సాక్షి విధించిన శిక్ష నుండి తప్పించుకోలేకపోయాను. ఇంట్లో ఏ ఖరీదైన వస్తువుని చూసినా విమల్ దాస్ ఇచ్చిన పాపపు డబ్బుతో కొన్నవేనని అనిపించటమే కాదు, ధనుంజయ్ గారి రక్తపు మరకలు ఆ వస్తువులపై కనపడుతూ ఉండటంతో తట్టుకోలేక నరకయాతను అనుభవించాను. అందుకే నాకు నేనే మరణశిక్ష విధించుకుని ఈ యాతన నుండి విముక్తి చెందాలనుకున్నాను. కనకారావు నెమ్మది గొంతుతో ఆగి ఆగి చెప్పాడు. నీ స్థితి చూసి పశ్చాత్తాపంతో దహించుకుపోతూ ఈ నిర్ణయానికి ఒడిగట్టాను. నన్ను క్షమించగలవా అమ్మా? కనకారావు ఆర్తిగా అన్నాడు. విమల కన్నీళ్లను తుడుచుకుంది. ఈ విషయం నాకు ముందే తెలుసు అన్నయ్య అంది. కనకారావు తుళ్ళిపడి విస్మయంగా అవునా, ఎలా అని అడిగాడు. ఆయన హత్యకు గురయ్యే ముందే ఈ ఉత్తరం రాసి పెట్టారనుకుంటా. తర్వాత నేను చదివినందువల్ల విషయం అంతా నాకు తెలిసింది. మీది మాత్రమే తప్పు కాదు, ఈ ఉత్తరం చదివితే మీకు అర్థమవుతుంది అంటూ చదివి వినిపించమని ఒక కాగితాన్ని విమల ఇందిర చేతిలో పెట్టగా ఆమె హడావిడిగా పైకి చదివింది. విమల, నీకో విషయం చెప్పాలి. ఆ మధ్య నాకు ఒంట్లో బాగుండక డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాను. ఇంకో డాక్టర్ని కలిసినా అదే విషయం రూఢి చేస్తూ చెప్పటంతో ఏం చేయాలో నాకు తోచలేదు. ఆ భయంకరమైన నిజం ఏమిటంటే విమల, నేను కొన్నాళ్లలోనే చనిపోబోతున్నాననేదే. రోగం పేరేదో చెప్పారు కానీ అదంత ముఖ్యం కాదుగా. నీకెలా చెప్పాలో తెలియక నేను సతమతమవుతున్న దశలోనే నేరస్తుడు విమలా దాస్ని పట్టుకునే విషయం చర్చకు వచ్చింది. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. విమలా దాస్తో అప్పుడప్పుడు కనకారావు అనే వ్యక్తి కలవటం నేను గమనించాను. విషయం కొంతగా నాకు అర్థమైంది కూడా. అందుకే అతనితో కొంచెంగా పరిచయం ఉన్న నేను యథాలాపంగా చెప్పినట్లుగా రహస్యం సుమా అంటూ విమలాదాస్ పైకి దాడికి బయలుదేరుతున్న విషయం నేనే అతనికి చెప్పాను. నేను ఊహించినట్లుగా ఈ దాడిలో నేనే చనిపోతే మన కుటుంబానికి కావలసినంత పరిహారం అందుతుంది. హాస్పిటల్లో కంటే ఇదే నయం కదా అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నట్లుగానే జరిగితే మాత్రం ఇది ఎవరికీ చెప్పకు. ఉద్యోగ ధర్మంలో ప్రాణాలు పోగొట్టుకున్నాననే ఖ్యాతి నాకు దక్కని. పాపని మాత్రం జాగ్రత్తగా ధైర్యంగా పెంచు. ఇట్లు అభాగ్యుడు ధనంజయ్. ఇందిర చదవటం ముగించింది.
కనకారావు విస్మయంగా చూశాడు. అన్నయ్య, ఆయన మాట మీద ఈ ఉత్తరం నేను బయట పెట్టలేదు. అయిన వాళ్ళ అండ ఏ విధంగానూ నాకు ఉండదని గ్రహించిన ఆయన ఇలా ముందు చూపుతో మాకు ఆర్థికంగా లోటు ఉండకూడదనే ఆలోచనతో ఇలా చేశారని అర్థమైంది. మీ పేరు తెలిసాక నాకీ విషయం అర్థమైంది. మనం అందరం నిమిత్త మాత్రులుగా పనిచేశామంతే. మీరు లోలోన బాధపడుతున్నారని తెలిసి నేనేం చెప్పలేకపోయాను. ఆ పైన మీకో విషయం ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్న అభాగ్యురాల్ని. మా నాన్న కూడా ఈ డిపార్ట్మెంట్లోనే పనిచేసేవారు. కొందరు వ్యక్తులు ఏదో కారణంతో పోలీస్ స్టేషన్ని తగలపెట్టిన ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అమ్మ నీళ్ల కోసం వెళ్ళి బురదలో కూరుకుపోయి చనిపోయింది. కొందరు అది ఆత్మహత్య అన్నారు, కానీ నేనా మాట నమ్మలేదు. నిజంగా అమ్మ అలా చేసి ఉంటే అది చాలా తప్పు కదా అని కూడా అనుకున్నాను. నాన్న లేని నన్ను ఒంటరిగా నిలబడి ధైర్యంగా పెంచాలనుకున్న అమ్మ తను కూడా లేకుండా నన్ను అనాథం చేయాలనుకుంటుందా? బురదలో కూరుకుపోయిన స్థితిలో బయటకు రాలేక నన్ను తలుచుకుని ఎంతగా తల్లడిల్లి ఉంటుందోనని బాధపడ్డాను. అలాంటిది నేను ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న మా పాపకు ఆ లోటు తెలియకుండా పెంచాలని గట్టిగా అనుకున్నాను. అందుకే ఒంటరి జీవితాన్ని శిక్షగా భావించి ముగించాలనుకోలేదు. మీరు పరిచయం అయ్యాక నాకు అండ దొరికిందని ఆనందించానే గాని మీ వల్లనే హాని జరిగిందని భావించలేదు. అయినా అన్నయ్య, నాకు అండగా నిలబడటంతో ప్రయోజనం ఉంటుంది గాని మనస్సాక్షి ముందు అపరాధిలా నిలబడలేకపోతున్నానంటూ ఆత్మహత్యకు ప్రయత్నించటంలో అర్థం పరమార్థం ఏమైనా ఉన్నాయా? విమల అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడిలా 2 క్షణాలు మౌనంగా ఉండిపోయిన కనకారావు మెల్లగా చెప్పాడు. నువ్వన్నది నిజమేనమ్మా. పాపపు సొమ్ము ఎప్పటికైనా మనోవ్యధని కలిగిస్తుందో తప్ప మనకి ఇంకే విధంగా పనికిరాదని తెలుసుకున్నాను. జీవితాంతం నీకు అన్నయ్యగా, పాపకు మామయ్యగా తోడుగా ఉంటానమ్మా. పశ్చాత్తాపంతో దృఢ నిశ్చయంతో అతను చెప్పిన మాటలు విని ఇందిర, విమల ఇద్దరి మనసులు తేలికపడ్డాయి. ఇంతటితో మనస్సాక్షి కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.